కర్నూలు జిల్లా కోడుమూరులో వర్షాభావ పరిస్థితులతో దెబ్బతిన్న పంట పొలాలను సిపిఐ వ్యవసాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం పరిశీలించారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల హామీలను విస్మరించి కార్పొరేట్ సంస్థలకు భూములు కట్టబెడుతున్నారు అని ఆరోపించారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 రూపాయల పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు. లేదంటే రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని జగన్నాథం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రద్దు చేయాలి, రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలను వెంటనే రద్దు చేయాలి. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులపైన రైతాంగాన్ని స్వయంగా కలిసి నష్టపోయినటువంటి రైతులను పంటలను పరిశీలన చేసి ఈ ప్రభుత్వానికి మరి విజ్ఞప్తి చేయడానికి, రైతులను ఆదుకొని విజ్ఞప్తి చేయడానికి ఈ జిల్లాలో 4 దళాలుగా ఈరోజు పరిశీలన చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఏమంటే, ఈరోజు జూన్ నెల అయిపోయింది, ఇప్పుడు ఆగస్టు 1వ తేదీ. మరి వేసినటువంటి పత్తి పంట ఇప్పటిదాకా ఇంకా మొక్క దశలోనే ఉంది. ప్రతి ఎకరాకి కూడా రైతు పత్తి పండించడానికి 30,000 నుంచి 50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మన జిల్లాలో కూడా అనేక నియోజకవర్గాల్ని ఈరోజు స్వయంగా పరిశీలన ఆయన బహిరంగ సభలు కూడా పెట్టారు. నిన్ననే ఆయన కుమారుడు మంత్రి లోకేష్ కూడా నిన్ననే పత్తికొండ తాలూకా కూడా వచ్చి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఈ వర్షాభావ పరిస్థితుల పైన కనీసం రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతుల పరిస్థితిని ఏ విధంగా ఆదుకోవాలి అని చెప్పేసి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేది చాలా దారుణం. అయితే ఇదే రోజు ఈరోజు ఆయన రైతుల పేరు మీద అధికారం లేకొచ్చి, పేదల పేరు మీద అధికారం లేకొచ్చి ఆయన ఈ 2 సంవత్సరాల పాలనలో మొత్తం యావత్తు కార్పొరేట్ వ్యాపారులకి, కార్పొరేట్ శక్తి వారి యొక్క లాభాలార్జన కోసమే వారు ఏ రకంగా లాభాలు ఆర్జించాలనేటువంటి తపనతోనే పనిచేస్తూ ఉన్నాడు. వేలాది ఎకరాల భూముల్ని అప్పగిస్తూ ఉన్నాడు. ఈరోజు భోగాపురంలో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. అది ఇప్పటికే విశాఖపట్నంలో విమానాశ్రయం ఉంది. మరి అంతర్జాతీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత అవసరం లేదు. అయితే ఇది కేవలము బడా కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే ఈ పని చేస్తున్నారు తప్ప మరి రైతుల కోసం, రైతుల మేలు కోసం ఏమీ లేదు. ఈరోజు కర్నూలు జిల్లాలో అత్యంత వెనకబడినటువంటి జిల్లా ఇది.